సాగర తీరం మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించి చిన్నలకు పెద్దలకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క సాగర తీరం మన రాష్ట్రంలో చాలా విస్తృతంగా దాదాపు 974 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క సాగర తీరం మన రాష్ట్రంలో ఉంది. అయితే మనకు ఆహ్లాదం కలిగించేటువంటి సాగర తీరాన్ని మనమే పర్యావరణాన్ని పాడు చేసి ఆ యొక్క సాగర తీరాన్ని మనం చాలా కలుషితం చేస్తూ ఉన్నాము. మనము ఇలా చూసినట్లయితే అనేక రకములైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారం అంతా కూడా ఈ యొక్క సాగర తీరములో పడవేసి ఈ యొక్క సాగరంలో ఉన్నటువంటి జల సంపద కలుషితమయ్యేటట్లు అవి ఈ యొక్క ప్లాస్టిక్ని తీసుకోవడం ద్వారా మత్స్య సంపద నశించేటట్టు మనమే చేస్తున్నాము. దీన్ని నిరోధించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సెప్టెంబర్ 21వ తారీఖున స్వచ్ఛ సాగర్ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున సాగర తీరాన్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమము ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు కలిసి నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రమంతా కూడా ఈ యొక్క స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో భాగంగా కళాశాలలు స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క సెప్టెంబర్ 21వ తారీఖున సాగర తీరాన్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు కొత్తపట్నం సాగర తీరంలో ఈ యొక్క స్వచ్ఛ సాగర్ కార్యక్రమం సాగర తీరాన్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తీర ప్రాంతం ద్వారా ఆనందాన్ని అలాగే అనేక రకమైనటువంటి వేలాది కుటుంబాలు మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈ మత్స్య సంపద తరిగిపోకుండా సాగరం కలుషితం కాకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మనము ఆనందం కోసము సాగర తీరాన్ని దర్శించినప్పుడు అక్కడ ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారము సాగర తీరంలో పడవేయకుండా స్వీయ నియంత్రణ పాటించి అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్ ఎంత దూరంగా ఉన్నా కూడా వెళ్ళి మన చేతిలో ఉన్నటువంటి వ్యర్థాలను ఆ డస్ట్బిన్లో పడేసి సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాము. దీనికి మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాము. మన సాగర తీరాన్ని శుభ్రంగా ఉంచుకుందాం. తద్వారా మత్స్య సంపదని పర్యావరణాన్ని కాపాడుదాం.